హలో ఎవ్రీవన్. మనందరికీ తెలుసు ఎస్ఎస్‌సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ ఎస్ఎస్‌సిజిఎల్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? వీటన్నిటి మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయింది. చూడకపోయుంటే మీరు మా యూట్యూబ్‌లో చూడొచ్చు. మరి ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్‌సిజిఎల్‌లో వచ్చిన కొత్త సిలబస్ ఏంటి? ఏమేం టాపిక్స్ యాడ్ చేశారు? ఇది క్రాక్ చేయాలంటే మనం కొత్తగా మన స్ట్రాటజీలో ఇవేం మార్పులు, చేర్పులు చేసుకోవాలి? అసలు స్ట్రాటజీ ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ త్వరలోనే ఉంది. కొన్ని మంత్స్‌లో ఎగ్జామ్ రాయబోతున్నాం. ఇప్పుడు ప్రాపర్‌గా సిలబస్ అనాలిసిస్ చేసి, ప్రాపర్ స్ట్రాటజీ డిజైన్ చేసుకొని, అందరం కలిసి ఒకేసారి ఎస్ఎస్‌సి, సీజీఎల్ మీద దండయాత్ర చేద్దాం. సో, మరి ఆలస్యం చేయకుండా ఎస్ఎస్‌సి, సీజీఎల్ సిలబస్‌ని ఒక వన్ షాట్‌లో నేర్చుకొని, స్ట్రాటజీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. సో, ఫస్ట్ మీ అందరికీ తెలుసు టైర్ 1. వీటిలో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్‌లో 25 క్వెషన్స్ పర్ 50 మార్క్స్. కానీ ఇప్పుడొచ్చిన దాని ప్రకారం 15 మినిట్స్ లాక్. సో, ఇక్కడొచ్చిన చేంజ్‌కి చాలామంది భయపడుతున్నారు. దీన్ని ఎలా ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోవాలో కూడా మీరు చూడబోతున్నారు. సో, ఇప్పుడు మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్‌లో మనకి ఇదివరకులాగే 1 అవర్ ఉన్న ప్రతి సెక్షన్ కూడా 15 మినిట్స్ లాక్ వల్ల మనం దీని గురించి అసలు భయపడొద్దు. ప్రాపర్‌గా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైర్ 2లో ఇదివరకులాగే ఇప్పుడుకో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 mathematical abilities, reasoning, English comprehension and general awareness, computer knowledge and DEST. ఇదివరకులాగే ఎప్పటిలాగే ఇది కూడా లాక్డ్. నెక్స్ట్ ఇప్పుడు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్కి వస్తే ఇదివరకులాగే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి ఎనలాగి, సీరీస్, క్లాసిఫికేషన్ అవన్నీ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ స్కీమ్స్ అండ్ అవార్డ్స్ ఎప్పటి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనకి నెంబర్ సిస్టమ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, డిఐ, ప్రాబబిలిటీ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ డిటెక్షన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, పారాజంబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే టైర్ 2 సిలబస్‌లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, నెంబర్ సిస్టమ్, పర్సెంటేజెస్, టైమ్, డిస్టెన్స్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్ ఎక్సెట్రా. రీజనింగ్‌లో మనకి వర్బల్, నాన్ వర్బల్ అండ్ వెన్ డయాగ్రామ్స్, ప్యాటర్న్ ఫోల్డింగ్, క్రిటికల్ థింకింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్సెట్రా. ఇవంతా కూడా ఎస్ఎస్‌సి సీజీఎల్ డాక్యుమెంట్ నుంచి మీకోసం డిజైన్ చేసిన ఈ సిలబస్. అంటే మీరు చూసి టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు ఏం చదివారో దాన్ని. సో, దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకోసం డిజైన్ చేసిన వీడియోని అండ్ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్ టైర్ 2 సిలబస్‌లో మనకి ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి కూడా సెపరేట్‌గా సెక్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ సెక్షన్, వొకాబులరీ, ఈడియమ్స్, ఆర్‌జీస్, జనరల్ అవేర్నెస్ టైర్ 1లో ఉంది, టైర్ 2లో కూడా ఉంది. కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ అన్నీ సేమ్. టైర్ 1కి, టైర్ 2కి సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్ సబ్జెక్ట్స్ ఉన్న డెప్త్‌లో కొంచెం వేరీ అవుతుంది. సో, అన్నీ కూడా లాక్డ్ అండ్ యూ కెనాట్ స్విచ్ ఒకదాని నుంచి ఒకదానికి మారలేదు. మరి ఇప్పుడొచ్చిన చేంజెస్ ఏంటి? సో, టైర్ 1లో మనకి 15 మినిట్స్ పర్ సెక్షన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ టైర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ మెరిట్ ఓన్లీ బేస్డ్ ఆన్ టైర్ 2. ఇది చేంజెస్ మాట. సో, ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్‌కి ఇప్పుడు మారలేదు. నెక్స్ట్ న్యూ టాపిక్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని మన రీజనింగ్‌లో అఫీషియల్‌గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే సోషల్ ఇంటెలిజెన్స్‌ని కూడా రీజనింగ్‌లో యాడ్ చేశారు. క్రిటికల్ థింకింగ్ కూడా మనకి యాడ్ చేయడం జరిగింది సిలబస్‌లో. అండ్ ప్రాబబిలిటీ కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో యాడ్ చేశారు. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి టైర్ 2లో ఇంగ్లీష్ పార్ట్‌లో ఉన్న రీడింగ్ కాంప్రహెన్షన్‌లో మనం ఖచ్చితంగా 2 కరెంట్ అఫైర్ టాపిక్స్ ఇవ్వాలని కూడా ఎస్ఎస్‌సి చెప్పింది. అండ్ నౌ మెరిట్ అండ్ సెలక్షన్‌కొస్తే ఇందాక చెప్పినట్టు టైర్ 1 ఇప్పుడు క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ మెరిట్ ఓన్లీ బేస్డ్ ఆన్ టైర్ 2 మార్క్స్ ఓన్లీ. అండ్ ఇప్పుడు మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ బేస్డ్ సెలక్షన్ కూడా ఉండబోతుంది. అండ్ ఒకసారి పోస్ట్ అలాట్ చేస్తే ఇంకా పోస్ట్ అనేది అలాట్‌మెంట్ అనేది మళ్ళీ చేంజ్ ఉండదు. ఎవరైనా ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్‌లో ఫెయిల్ అయితే క్యాండిడేట్ ఈస్ రిజెక్టెడ్ అంతే. అండ్ ఇప్పుడు పోర్టల్‌లో కూడా చేంజెస్ రావడం జరిగింది. ఇదివరకున్న SSC.nic.in పోర్టల్ ఇంకా లేదు. అది దట్ ఈస్ ఓల్డ్ పోర్టల్. అందరు క్యాండిడేట్స్ కూడా ఓటీఆర్ కొత్త పోర్టల్ అంటే SSC.gov.inలో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లైవ్ ఫోటోని క్యాప్చర్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న ఫోటోని చూపించొద్దు. క్యాప్ తీసేయండి, మాస్క్ తీసేయండి, స్పెక్స్, మాస్క్ అన్ని తీసేయండి. లైవ్ ఫోటో క్యాప్చర్ చేయండి. అండ్ ఒకసారి మీరు సబ్మిట్ చేసే ముందు కంప్లీట్‌గా వెరిఫై చేసుకోవాలి. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళా మీరు వాటిని తప్పు చెప్తే మళ్ళీ మార్చుకోలేరు. సో, ఈ 4 పాయింట్స్ మీ మైండ్‌లో గుర్తుపెట్టుకొని స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఎస్ఎస్‌సి. ఓకేనా? మరి ఇప్పుడు ఇంత చేంజెస్ వచ్చినాయి. 4 స్టేజెస్ చెప్పారు. లేకపోతే 4 ఇంపార్టెంట్ చేంజెస్ చెప్పారు. మరి సబ్జెక్ట్ వైస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఎక్కడ మొదలుపెట్టాలి? ఎలా స్టార్ట్ చేయాలని చాలామందికి మైండ్‌లో చాలా క్వెషన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేద్దాం.
సో ఆల్వేస్ స్టార్ట్ విత్ పర్సెంటేజ్ అండ్ రేషియో. ఎందుకంటే పర్సెంటేజ్ అండ్ రేషియో తెలిస్తే మీకు 35-40% ఆఫ్ మార్క్స్ వచ్చినట్టే. అటు అర్థమెటిక్‌లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కెళ్ళినా పర్సెంటేజ్ అండ్ రేషియోనే. ప్రాఫిట్ లాస్‌కెళ్ళినా అదే. జామెట్రీకెళ్ళినా అదే. సో ఫస్ట్ స్టార్ట్ విత్ పర్సెంటేజ్ అండ్ రేషియో. దెన్ అర్థమెటిక్, then simple interest, compound interest, then profit loss, then geometry, then trigonometry. సో హై ఈల్డింగ్ చాప్టర్తో మనం స్టార్ట్ చేసేయడం బెటర్ అనమాట. సో అన్నీ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో జామెట్రీకి మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ అర్థమెటిక్లో పర్ఫెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ రీజనింగ్కి వస్తే అనలాగీతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సిరీస్కి వెళ్ళండి, నెక్స్ట్ కోడింగ్కి వెళ్ళండి, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్కి వెళ్ళండి, నెక్స్ట్ పజిల్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు మీరు చూస్తే ఎనలాగీ, కోడింగ్ ఇవన్నీ కూడా 10-12 క్వశ్చన్స్ మనకు వస్తాయి కాబట్టి ఇవి హై ఈల్డింగ్ అనమాట. సో డైలీ కూడా మీరు రీజనింగ్‌లో 25 క్వశ్చన్స్ 12 మినిట్స్‌లో మీరు కంప్లీట్ చేసేట్టుగా, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌ని 30 మ్యాథ్స్ క్వశ్చన్స్‌ని 15 మినిట్స్ టైమర్స్‌తో పెట్టుకొని కంప్లీట్ చేసేట్టుగా చూడండి. ఇక్కడే మీకు మా ఆల్ అబౌట్ సెక్షన్ టైమర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మేము ప్రతి టెస్ట్‌లో టైమర్స్‌తో సహా మీకు టెస్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో మా వెబ్‌సైట్‌కెళ్ళి ఈ టెస్ట్‌ని మీరు ఆలస్యం చేయకుండా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్. సో ఆల్వేస్ కరెంట్ అఫైర్స్‌తో స్టార్ట్ చేయండి. అది కూడా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కాదు. సో కరెంట్ అఫైర్స్ తర్వాత పాలిటీ, మోడర్న్ హిస్టరీ, సైన్స్, జియోగ్రఫీకి రండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, సైన్స్‌లో మనకి 15-18 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. మన టార్గెట్ ఎంత? కరెంట్ అఫైర్స్‌లో 20-22 వస్తే మనకి మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీనికి మా ఆల్ అబౌట్ మంత్లీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంగ్లీష్ అండ్ వొకాబులరీ. సో స్టార్ట్ విత్ డైలీ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నేర్చుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో వొకాబులరీతో స్టార్ట్ చేసి ఎర్రర్ స్పాటింగ్‌కి వెళ్ళి నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇలాంటివి. నెక్స్ట్ లాస్ట్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్స్‌కి రండి. బికాస్ రీడింగ్ కాంప్రహెన్షన్ టైమ్ ఈల్డింగ్ మాట. అండ్ డైలీ ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ చేసుకోండి. దీనివల్ల మీకు స్పీడ్ అండ్ ఎక్యురసీ ప్రాపర్‌గా బిల్డ్ అవుతాయి. నెక్స్ట్ మరి ఇప్పుడు సెక్షన్ టైమర్ ఉంది. అండ్ టైర్ 1లో సెక్షన్ టైమింగ్‌ని ఎలా మనం బీట్ చేయాలి. సో దీనికి మీకు ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ చెప్తా. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే తప్పు చేస్తారు. దీనివల్ల చాలామంది ర్యాంక్ కోల్పోతారు. అంటే క్వాలిఫైయింగ్ అయ్యే పేపర్ కూడా పోతుందన్నమాట. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ చెప్తా. ఎప్పుడు కూడా జనరల్ అవేర్‌నెస్ స్టార్ట్ చేయండి. మీకు 0-15 మినిట్స్ ఉంటుంది. ఇది ఫాస్టెస్ట్ సెక్షన్. ఇది గనుక మీరు 20-22 కరెక్ట్ కనుక చేస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దట్స్ వై జనరల్ అవేర్‌నెస్‌కి ఇప్పుడు ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. దాని తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌కి వెళ్ళండి. సినానిమ్స్ చేయండి, ఎర్రర్ స్పాటింగ్ చేయండి, వన్ వర్డ్ చేయండి, క్లోజ్ టెస్ట్ చేయండి. లాస్ట్ 4-5 మినిట్స్ ఉందనగా అప్పుడు ఆర్సీకి రండి. నెక్స్ట్ రీజనింగ్‌కి వెళ్ళండి. ఫస్ట్ ఎనలాజీ, సిరీస్, కోడింగ్, బ్లడ్ రిలేషన్స్. ఇవి ఎప్పుడు కూడా ఏ సెక్షన్ అయినా ఈజీ ఫస్ట్ చేస్తే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హెవీ పజిల్స్ లాంటివి స్కిప్ చేయండి. లాస్ట్‌లో టైం ఉంటే చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ క్వాంటిటీ యాప్టిట్యూడ్‌కి రండి. ఫస్ట్ అర్థమెటిక్ చేయండి. దానిలో కూడా పర్సెంటేజ్, రేషియో, ప్రాఫిట్ అండ్ లాస్. లాస్ట్‌లో మీకు జియోమెట్రీ చేయండి. మీకు గనుక టైం లేకపోతే జియోమెట్రీ స్కిప్ చేయండి. అండ్ సో మనకి డిఐ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది. మీరు ఈజీగా కనిపిస్తేనే దానిలోకి వెళ్ళండి. ఫస్ట్ డిఐతో స్టార్ట్ చేశారంటే మీ క్వాంటిటీ యాప్టిట్యూడ్‌లో యూ కెనాట్ డూ ఎనీ ఆఫ్ ది క్వెషన్స్. ఓకేనా? సో 900 సెకండ్స్‌లో అంటే 15 మినిట్స్‌లో ఒక్కొక్క సెక్షన్‌ని లైక్ మనం కంప్లీట్ చేయాలి. అంటే ఈచ్ క్వెషన్‌కి అప్రాక్సిమేట్‌లీ మనకి 36 సెకండ్స్. సో మనకి స్ట్రక్ అది ఎలా చేయాలో రాకపోతే జస్ట్ స్కిప్ ఇట్ అంతే. మోర్ దెన్ 60 సెకండ్స్ ఏ క్వెషన్ మీద స్పెండ్ చేయొద్దు. ఓన్లీ 1 మినిట్ అంతే. మీ టార్గెట్ 1. ఇది గుర్తుపెట్టుకోండి. వీ హావ్ ఓన్లీ 30 సెకండ్స్. వచ్చిందా రాలేదా జస్ట్ స్కిప్. మాక్సిమం 60 మినిట్స్, 1 మినిట్ అంతే. 60 సెకండ్స్ కంటే ఎక్కువ ఏ క్వెషన్ మీద మీరు స్ట్రెస్ చేయొద్దు. వీ హావ్ 50 మినిట్స్, 900 సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈజీ టు క్రాక్. ఓకే. నెక్స్ట్ మరి ఇప్పుడు హై ఈల్డింగ్ టాపిక్స్ మాక్సిమం క్వెషన్స్ టైర్ 1లో ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దో చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో మనకి అర్థమెటిక్‌లో పర్సెంటేజ్, రేషియో, జియోమెట్రిక్‌లో మనకి 4-5 క్వెషన్స్ వస్తాయి. ట్రిగ్నోమెట్రీలో 2-3, ఆల్జీబ్రాలో 2-3, స్టాట్స్‌లో 1-2. అలాగే జనరల్ అవేర్నెస్‌లో కరెంట్ అఫైర్స్ ఆల్వేస్ 6-8, సైన్స్, బయాలజీలో ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. అన్నిట్లో కంటే 4-5, పాలిటీ 3-4, హిస్టరీ 3-4 అండ్ జియోగ్రఫీ 4-5. నెక్స్ట్ రీజనింగ్ అనలాగీలో 4-5, సిరీస్‌లో 3-4, కోడింగ్, డీకోడింగ్‌లో 3-4, స్పెషల్ మిర్రర్ ఎంబెడ్ పేపర్ 4లో 4-5, బ్లడ్ రిలేషన్స్‌లో 4-5. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ 4-5 క్వెషన్స్, ఎర్రర్ స్పాటింగ్‌లో 3-4, అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఆల్సో 3-4, సినోనిమ్స్, యాంటోనిమ్స్ 3-4, వన్ వర్డ్ క్లోజ్ ఈడియమ్స్‌లో 6-8. సో ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు 70% కూడా మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే హై ఈల్డింగ్ టాపిక్స్ మీదే ఉండాలి. సో ఫస్ట్ మీరు పీవైక్యూస్ పేపర్‌ని ప్రాపర్‌గా చూసి వాటికి తగుణంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. దీనికోసమే మా క్రాష్ కోర్స్ ఉంది. ఈ క్రాష్ కోర్స్‌లో అన్ని పీవైక్యూస్ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ
ఆ మోడల్‌గా వేరియస్ క్వెషన్ కూడా బిల్డ్ చేస్తూ మీకు ప్రాపర్‌గా విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో మీకు ఇవ్వడం జరిగింది. సో, ఈ క్రాష్ కోర్స్ ఈ పార్ట్‌లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం యూజువల్లీ ప్రిపరేషన్ టైమ్‌లో చేసే కామన్ మిస్టేక్ అవి ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. సో, కామన్ మిస్టేక్స్ ఫస్ట్ జనరల్ అవేర్‌నెస్ ఏమన్నా స్కిప్ చేయడం. ఇది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆర్ ఈజియెస్ట్ సెక్షన్ డోంట్ స్కిప్. అండ్ అటెంప్టింగ్ టఫ్ మ్యాథ్ ఫస్ట్. పెద్ద క్వెషన్స్ ఉంటే అవి ఫస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ క్వెషన్ చాలా మంది చేయరండి. అసలు వచ్చినవి పోతాయి. అండ్ మోర్ దెన్ 1 మినిట్ కంటే 3 మినిట్స్ ఎక్కువ క్వెషన్ మీద పెట్టడం. సెక్షనల్ టైమర్‌తో ప్రాక్టీస్ చేయకపోవడం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందుకే మాలీ బోర్డ్‌లో సెక్షన్ టైమర్స్‌తో మీకు టెస్ట్‌లు ఇవ్వడం జరిగింది. అండ్ థియరీ ఒకటే చదివి ప్రాబ్లమ్స్, ఎంసీక్యూస్‌ని డైలీ ప్రాక్టీస్ చేయకపోవడం. సో, మా క్రాష్ కోర్స్ అగైన్ మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్‌ని ఇగ్నోర్ చేయడం. అందుకే మా పీడిఎఫ్ కరెంట్ అఫైర్ డైలీ పీడిఎఫ్స్ ఆర్ మంత్లీ పీడిఎఫ్ మాక్సిమం మీకు ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్‌ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఇయన్నీ కామన్ మిస్టేక్స్. ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. మరి బెస్ట్ రిసోర్సెస్ ఏంటి? మ్యాథ్స్ తీసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్, రీజనింగ్‌లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ఇంగ్లీష్‌లో ఎస్‌పి బక్షి, మనకి జనరల్ అవేర్నెస్ లూసెంట్ అండ్ పీవైక్యూస్ లాస్ట్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అండ్ మార్క్స్‌లో ఆలీ బోర్డ్ సెక్షన్ టైమ్ టెస్ట్ అండ్ యాప్ కూడా మనకి ఆలీ బోర్డ్‌లో మీకు జీకే ఇవన్నీ ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి, మీకు కొన్ని సంవత్సరాలు పడతది ఇవన్నీ చదవాలంటే. సో, వీటన్నిటి నుంచి మేము కంటెంట్ తీసుకొని మేము ప్రాపర్‌గా వాటిని అనలైజ్ చేసి మీకు ఫౌండేషన్ కోర్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో, ఈ ఫౌండేషన్ కోర్స్‌లో ఒక్కసారి మీరు ఎన్రోల్ అవుతే మొత్తం ఇవన్నీ కవర్ అయిపోతాయి. అండ్ క్రాష్ కోర్స్‌లో మీకు పీవైక్యూస్ విత్ అదే బేస్‌లో కొన్ని క్వెషన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్షన్ టైమ్ టెస్ట్ ఇవన్నిట్లి వల్ల విత్ పెర్ఫార్మన్స్ అనాలిసిస్ వీటన్నిటి ద్వారా మీ ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ అవుతుంది ఆడిబుల్ ద్వారా. నెక్స్ట్ మరిప్పుడు మీకోసం 4 మంత్ ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తున్నాం. సో, ఫస్ట్ మంత్‌లో ఫౌండేషన్ స్ట్రాంగ్ చేద్దాం. ఒక బిల్డింగ్ కడుతున్నాం అదే ఎస్ఎస్‌సి బిల్డింగ్. సో, దానిలో మనం ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా వేయాలి. నెక్స్ట్ గోడలు కట్టాలి. నెక్స్ట్ పెయింట్స్ వేయాలి. నెక్స్ట్ దానికి గృహప్రవేశం చేయాలి. సో, అది ఫస్ట్ మంత్ ఫౌండేషన్. సో, మ్యాథ్, రీజనింగ్ అన్నిట్లో ఫౌండేషన్‌లో స్ట్రాంగ్‌గా ఉండండి. అండ్ 2 సెక్షన్ టైమర్స్ పర్ మార్క్ పెట్టుకొని వీక్‌కి రాయండి. అండ్ మంత్ 2లో ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం కోర్ సబ్జెక్ట్‌లోకెళ్ళండి. అండ్ 2 ఫుల్ టైర్ 1 మార్క్స్ రాయండి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ మంత్‌కి స్పీడ్ బిల్డప్ చేసుకోండి. అంటే 1, 2లో బాగా ఫౌండేషన్ కోర్ బిల్డ్ చేశాక ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. ఈ టైంలో మీరు 3-4 ఫుల్ మార్క్స్ పర్ వీక్ రాయొచ్చు. విత్ ఎర్రర్ లాగ్ ఒకటి మెయింటైన్ చేయండి. ఎక్కడెక్కడ పోతున్నాయి, ఎలా పోతున్నాయి. సో, ప్రాక్టీస్ చేయడం ఒకటే కాదు, ఎక్కడెక్కడ తప్పులు పోయినాయి కూడా మీరు తెలుసుకోవాలి. సో, ఇది థర్డ్ మంత్ నుంచి మీకు మస్ట్ వచ్చు. మరి ఫోర్త్ మంత్, లాస్ట్ మంత్ ఎగ్జామ్‌కి రెడీగా ఉండాలి. సో, మనకి దీనిలో వీక్ ఏరియాస్ ఏంటో తెలుసుకోవాలి. 30 క్వెషన్స్ ఇన్ 15 మినిట్స్ సాల్వ్ చేయడం మనం నేర్చుకోవాలి. ప్రాపర్‌గా అండ్ 25 క్వెషన్స్ ఇన్ రీజనింగ్ 12 మినిట్స్‌లో మనం సాల్వ్ చేయగలగాలి. అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్‌లో స్పీడ్‌గా చేయాలి. అండ్ కరెంట్ అఫైర్స్‌ని రివిజన్ చేసుకోవాలి. ఈ టైంలో మనం 5 ఫుల్ మార్క్స్ పర్ వీక్ రావాలి. మనం టార్గెట్ వచ్చి 130-145 ఇది మీరు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా? సో, దిస్ ఈస్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026. సో, మరి స్ట్రాటజీ చెప్పాను, ఏదేది ఇంపార్టెంటో చెప్పాను అండ్ ఎలాగా మీకు 4 మంత్స్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నిటితో పాటు మా క్రాష్ కోర్స్, ఫౌండేషన్ కోర్స్, సెక్షన్ టైమ్డ్ మాక్ టెస్ట్ అండ్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ విత్ ఏఐ పర్ఫార్మెన్స్ ఇవన్నిటిని యూజ్ చేసుకుని ప్రిపేర్ స్మార్ట్, ర్యాంక్ హై అండ్ అచీవ్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.